ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు సహజంగా క్రూరమైనటువంటి గ్రహం. మరి కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోవాలంటే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు కుజదోష నివృత్తికి శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావటానికి, ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో, అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. శనివారాల్లో, మంగళవారాల్లో శ్రీ ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా ఆరాధించడంలోని పరమార్థం ఏమిటో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర పూర్ణిమ, దీన్నే మదన పూర్ణిమ అంటాం. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం, మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలని కలిగించి గ్రహ పీడను తొలగిస్తాయి. వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కందుల దానం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని, అతి ప్రమాదాలని దూరం చేస్తాయి. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ నక్షత్రంలో 4వ పాదంలో పుట్టేటువంటి వారికి దోషం లేదు. మిగిలిన పాదాల్లో పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోజు చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది అనుకూల లగ్నాలలో స్థితిరీత్యా ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. రేపు స్వాతి నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే జ్యోతిషపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి, వాటిని ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నృత్య, సంగీత, వాయిద్యపరమైనటువంటి విద్యలు ప్రారంభించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలకి రేపటి రోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వ్యవసాయపరమైన ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు జయవారం లేదా మంగళవారం, మదన పూర్ణిమ, శ్రీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. కులుకులరు మా సిరివే, ఏడేడు భువనాల కులుకులరు మా సిరివే, కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, ఏడేడు భువనాల కులుకులరు మా సిరివే, కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అలజడి తగ్గుతుంది. ప్రశాంత వాతావరణాన్ని గృహరీత్యా కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఖర్చులను నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి ఉన్నతి విద్యాపరంగా లభిస్తుంది. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆలోచన సంపత్తి కూడా కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఏర్పడుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాలని క్రమశిక్షణతో నిర్వహించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారు ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చేదు అనుభవాలు ఉన్నప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి పరంగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిరాకులు ఉన్నప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపారపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. లాభాలను పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు వ్యాపారపరంగా సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. క్రీడా రంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రమందారాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. గ్రహ పీడ తొలగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. అవమానకర సంఘటనల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలంగా మారితే చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం స్థిరాస్తి రంగం వారికి లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. బ్యాంకింగ్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. ఆదాయం కూడా ఆకస్మికంగా అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సహాయ సహకారాలు సరైన సమయానికి ఉపయోగపడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. అనుకున్నవి సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. మహిళలకు గృహపరమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చిరాకులు ప్రబలమవుతాయి. నూతన ఉత్సాహం ఉన్నప్పటికీ సరైన సమయానికి అనుకున్నవి పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థికపరమైనటువంటి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సినీ రంగం వారికి ఆర్థిక చిక్కులు ప్రారంభమవుతాయి. ఎటు నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు క్రీడారంగం వారికి వేధిస్తాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలతను కలిగించినప్పటికీ అంతిమంగా ప్రతికూలతను కూడా కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు క్రమక్రమంగా యోగిస్తాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు బ్యాంకింగ్ రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ బలాన్ని పెంచుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పెట్టుబడులు ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అనుకున్నవి సాధించేటువంటి పట్టుదల మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులను పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ప్రత్యర్థులని ఓడించేటువంటి సందర్భాలు ఉపశమనాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవుపాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విస్మయాలు కనుమరుగవుతాయి. అనుకూల పరిస్థితులు దగ్గరవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆలోచన విధానంలో దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో వేగం తగ్గుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. సందిగ్ధ పరిస్థితులకి సమస్యలకి పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు క్రీడారంగం వారికి కూడా కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు క్రీడారంగం వారిని వేధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక ఖర్చులు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు సాహిత్య రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. ఆటంకాలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార పరంగా లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విజయాలు సాధించేటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక చింతన స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక చిరాకులు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. ప్రయత్నపూర్వకంగా వ్యాపార రంగం వారికి లాభాలని గడించేటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఖర్చులు కూడా పెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారు ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆర్థిక పుష్టి కూడా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆర్థిక సమస్యలు ఒత్తిళ్లు దూరం చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఆర్థిక ఒత్తిళ్లు ముఖ్యంగా మానసికంగా బాగా వేధిస్తాయి. మంగళవారం నాడు శ్రీ ఆంజనేయ స్వామిని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని నాగుల్ని భక్తి శ్రద్ధలతో మందార పూలతో అర్చించి చిమ్మిలి బెల్లం నైవేద్యంగా నివేదించడం అలాగే ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాల ద్వారా ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. మంగళ శనివారాల్లో శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడంలోని పరమార్థం ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. మంగళవారం కుజగ్రహానికి ఆధిపత్యం కలిగినటువంటి రోజు. అలాగే వినాయకునికి కూడా ఆ రోజే అర్చించడం జరుగుతుంది. భూలోకం నుంచి సత్యలోకం వరకు ఆంజనేయుడు అధిపతి. అతల నుంచి పాతాళం వరకు వినాయకునికి ఆధిపత్యం ఉంది. అందుకనే గణేశ మారుతి అని చెప్తారు. ఆంజనేయునిలాగే వినాయకుడు కూడా సుందరమైనటువంటి స్వరూపం ఉంది. ఆంజనేయుడు సింధూర వర్ణ ప్రియుడు. వినాయకుడు కూడా అంతే. ఇద్దరు వనచర ప్రియులే.
అలా వారిద్దరికీ 32 సారూప్యాలున్నాయి. కుజగ్రహ రాహుగ్రహ దోషాలు పోవటానికి కూడా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. శనివారం నాడు కూడా హనుమంతుని పూజిస్తారు. శని దోషం వల్ల తెలియనటువంటి బాధలు కలుగుతాయి. నిద్రలేమి, నిష్కారణ నింద, అనవసరపు ఆలోచనలు పెరగటం, ఇటువంటివన్నీ కూడా శనిగ్రహ దుష్ప్రభావాలు. ఇవన్నీ పోవటానికి హనుమంతుని యొక్క ఆరాధన మంగళ శనివారాల్లో బాగా ఉపకరిస్తుంది, ఉపశమనాన్ని కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో మంగళకరమైనటువంటి వస్తువులు విశిష్టవంతమైనటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సమస్త సంపదల్ని ప్రసాదిస్తూ ఉంటాయి. ఏ ఇంట్లో మంగళప్రదమైనటువంటి వస్తువులు విరాజిల్లుతూ ఉంటాయో ఆ గృహం పరమ పావనమై విరాజిల్లుతుందని శాస్త్రం. ఎటువంటి మంగళకర వస్తువులు ఎల్లవేళలా మీ గృహంలో ఉండాలి, వాటి వల్ల కలిగేటువంటి శుభ ఫలితాలు ఏ తీరున ఉంటాయి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ లక్షణం మీ గృహంలో ఏ విధంగా అనుగ్రహాన్ని ఇస్తుంది అనేటువంటి విశేషాంశాలని మన ఋషులు మనకు తెలియచేశారు. అందుకే మన ఇంట్లో ఉండదగినటువంటి మంగళకరమైనటువంటి వస్తువుల యొక్క ప్రభావాన్ని గురించి ఈనాడు మనం తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, పాలు, నెయ్యి, ధాన్యములు, దీపారాధన ఒత్తులు, ఉప్పు, ఇలా ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు నిండుకోకుండా ఉండాలి, అంటే అయిపోకుండా చూసుకోవాలి. ఇది ఇల్లాలు గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక. మంగళకరమైనటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే సంపదలు కలుగుతాయని, శుభకార్యాలు జరుగుతాయని, ఆ ఇంటిలోని వారు ఆనందకరంగా జీవితాన్ని కొనసాగిస్తారని శాస్త్రవచనం. మంగళకరమైన వస్తువులు ఏవి, ఎటువంటి వస్తువులు తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావిస్తారు. పూర్వకాలం నుంచి కూడాను ఈ వస్తువులు ఇంట్లో ఉంచుకోవటం ఆచారంగా వస్తున్న వస్తువులేవో మనం తెలుసుకోవాలి. ప్రతి వారి ఇంట్లో ఉండదగిన మంగళకరమైనటువంటి వస్తువుల గురించి మనం తెలుసుకుంటున్నాం. మన ఇంట్లో ఉండదగిన మంగళకరమైనటువంటి వస్తువుల్లో చీపిరు, చేట, రోలు, రోకలి ఇవి తప్పనిసరిగా ఉండాలండి. ఈ 3 వస్తువులు తప్పకుండా ఇంట్లో ఉండాలి. కసువు ఊడ్చే చీపురు, బియ్యం చెరిగే చేటలను లక్ష్మీ స్వరూపులుగా చెప్తారు. రోలును పార్వతీ స్వరూపంగా, రోకలని శివస్వరూపంగా మనకు శాస్త్రాలు వర్ణించాయి. చీపురు ఎప్పుడూ కూడా ఊడ్చిన తర్వాత వీధిలో వదిలివేయరాదు. బియ్యం చెరిగినటువంటి చేటలో ధాన్యపు పొట్టును బోర్లా వేసి తిరిగి వేయరాదు. ఏమీ లేని రోటిలో రోకలితో దంచకూడదు. ఇటువంటి పనులు దారిద్ర్యాన్ని, అరిష్టాన్ని ఇస్తాయి అంటోంది శాస్త్రం. ఇలా ఈ 3 వస్తువుల గురించి ఎన్నో సంగతులు మన ముందు తరాల వారు చెప్తారు. రోట్లో పసుపు కొమ్ములు కనుక దంచితే ఆ వాసన పోయే లోపు ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తారు. గృహానికి, గృహలక్ష్మికి శుభాన్ని, మంగళాన్ని కలిగించే వస్తువుల్లో ఈ 3 కూడా ఉన్నాయి. అలాగే క్షీరసాగర మథనానికి మందర పర్వతమే కవ్వంగా సురాసురులు వినియోగించిన పురాణ సంగతి మనందరికీ కూడా తెలిసిందే. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఉండవలసిన మంగళకర వస్తువుల్లో కవ్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. కవ్వం అనగానే మనకు గుర్తుకొచ్చేది సాక్షాత్తు ఆ క్షీరసాగర మథనం చేసినటువంటి దేవదానవుల యొక్క ప్రభావం. అయితే ఆ విధంగా సముద్రాన్ని మదిస్తే అద్భుతవంతమైనటువంటి వస్తువులన్నీ కూడాను వెలుగు చూశాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగింది. అందుచేత కవ్వానికి అంత విశిష్ట స్థానం ఉంది. కాబట్టి మన గృహంలో కూడాను
తప్పనిసరిగా కవ్వం అనేటువంటిది ఉండి తీరాలి. ఉదయం పూట భోజనంలో గడ్డ పెరుగు వేసుకొని తినవచ్చు, ఎటువంటి అనారోగ్యం చేయదు. రాత్రి సమయంలో మాత్రం తప్పనిసరిగా కవ్వంతో చిలికినటువంటి మజ్జిగ వాడాలి. ఆయుష్ను పెంచుతుంది అంటోంది శాస్త్రం. ఎవరి ఇంట పెరుగును కవ్వంతో చిలుకుతారో వారి ఇంట సిరులు పొంగుతాయి. పెండ్లి చేసే వధువు వెంట సారెను పంపేటప్పుడు కూడా కవ్వం ప్రత్యేకంగా గుర్తుంచుకొని పంపేటువంటి సాంప్రదాయం ఉంది మనకి ఇప్పటికీ. మనం గృహప్రవేశం చేసే సమయంలో తప్పనిసరిగా కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత లోపలికి ప్రవేశించేటప్పుడు మజ్జిగ, కవ్వం, పాలు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఉప్పు ఇవన్నీ మంగళకరమైనటువంటి వస్తువులుగా భావన చేస్తూ లోపలికి ప్రవేశిస్తామే. ఇంత గొప్ప లక్షణం ఇక్కడ గృహప్రవేశ సమయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా కర్రతో చేసిన కవ్వాలతో చిలికిన పెరుగు శరీరానికి చక్కని పుష్టిని అందిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. నట్టింట ప్రతిరోజు కూడా కవ్వంతో కనుక పెరుగు చిలికేటప్పుడు లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందిట. అలాగే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి చెట్టు, మనం గృహం కట్టినప్పుడు తప్పనిసరిగా తులసి చెట్టు అనేటువంటిది ఉండి తీరాలి. ఇంటి పెరట్లో గుమ్మానికి ఎదురుగా తులసి కోట గనక ఉంటే ఆ ఇంటి వారికి క్షేమం, లాభం, ఆయుష్, ఆరోగ్యం కలుగుతాయి అంటోంది శాస్త్రం. తులసి కోట ఉంటే ముక్కోటి దేవతలు కూడాను కొలువు తీరి ఉన్నట్టుగానే లెక్క. కడివెడు నీళ్లతో ఓ తులసీ దళం వేసి ఆ నీళ్లతో గనక మనం స్నానం గనక చేస్తే ముక్కోటి పుణ్యతీర్థాలలో నీటిని కలిపి స్నానం చేసినటువంటి ఫలం దక్కుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఒక తులసి ఆకు నీటిలో వేసుకొని స్నానం చేస్తేనే ఇంత ఫలితం ఉంది. మన గృహంలో తులసి చెట్టును పెంచినట్లయితే లక్ష్మీప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి ప్రభావంతో మన గృహం విరాజిల్లుతుంది సుమా. అంతేకాకుండా ఆరోగ్యరీత్యా కూడాను ఈ యొక్క అమృతం వంటిది తులసి చెట్టు. వాత, కఫ, పిత్త మొదలైనటువంటి దోషాల నుంచి నివారణకు కూడాను తులసి దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది. తులసీ దళాన్ని ప్రతినిత్యం కూడాను మహావిష్ణువుకు మనస్పూర్వకంగా కనుక సమర్పించి ఏ కోరిక కోరినప్పటికీ కూడా ఆ కోరికను ఆ యొక్క నీరజాక్షుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు సుమా. శ్రీకృష్ణ తులాభార సమయంలో కృష్ణుడు ఒక్క తులసీ దళానికే ఆ విధంగా తూగాడు అంటే ఆ దళంలో ఉన్నటువంటి అద్భుతవంతమైన భక్తి తత్వం ఎంత విశేషమో, ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించాల్సిందే మనం. అందుచేతనే ప్రతినిత్యం కూడాను విష్ణుమూర్తికి తులసి మాలను గనక అలంకరింపచేసేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. శివుడిని, దేవిని, ఆంజనేయ స్వామిని ఇలా దేవతలందరినీ కూడాను తులసి దళాలతో అర్చించవచ్చు. కానీ వినాయకుడిని మాత్రం ఒక్క వినాయక చవితి నాడే తులసి దళంతో అర్చిస్తాం, మిగతా రోజుల్లో మాత్రం అర్చించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. పురాణ ప్రసక్తి కలిగినటువంటి ఈ తులసి మొక్క ప్రతి ఇంట ఉండటం శుభకరం, క్షేమకరం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाला गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेवा गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेवा गोपाल कृष्ण हरे
దుర్యోధనుండు సంభావన చేసి పాలసగొపాడియ కల్గిన బాల్యమాదిగా ఏ విధినైన నుంచెరుపయింతలు పాపముల చరించునే. మీకు రాజ్యంలో సగభాగం ఇవ్వాలి అని దుర్యోధనుడు నిజంగా మనసులో అనుకుని ఉంటే మీరు లేకుండా చెయ్యాలని చిన్నప్పటి నుంచి ఎందుకు అనుకుంటాడు? భీముడికి పావులతో కరిపించడం, విషాన్నం పెట్టించడం, మిమ్మల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చడం, ఇవన్నీ ఎందుకు చేస్తాడు? మిమ్మల్ని సంపాలనే కదా చేశాడు. ఆ పాపపు కార్యాలన్నీ ఎందుకు? మీరు చచ్చిపోతే రాజ్యంలో భాగం ఇవ్వక్కర్లేదు, తానొక్కడే పరిపాలించుకోవచ్చని. అది ఇప్పుడా? మీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు. అంటే మీకు రాజ్యంలో భాగం ఇవ్వకూడదన్న బలీయమైన కోరిక దుర్యోధనుడికి ఉన్నది ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో మిమ్మల్ని చంపి తాను అనుభవించాలని అనుకుంటున్నవాడు. వాడు యుద్ధంలో కూడా మిమ్మల్ని చంపగలదనుకుంటాడు తప్ప మీకు రాజ్యంలో సగభాగం ఇచ్చి తాను అనుభవిద్దామని ఎందుకు అనుకుంటాడు? అలా అనుకుంటే మీ మానాన్ని మీరు పరిపాలించుకుని ఆయన మానాన్ని ఆయన పరిపాలించుకుంటే మీరిద్దరూ దెబ్బలాడుకున్నారా? కావాలని జూదానికి పిలిచి రాజ్యం ఎందుకు లాక్కుంటాడు? కాబట్టి ఇంత పాపం చేస్తాడా దుర్యోధనుడు? చెయ్యడు కదా. కాబట్టి ఇప్పుడు మీకు రాజ్యభాగం ఎలా ఇస్తాడు? రాజ్యభాగం ఇవ్వకుండా సంధి ఎలా కుదురుతుంది? సంధి కుదరనప్పుడు యుద్ధమే పరిష్కారం కాబట్టి యుద్ధమే జరుగుతుంది. నా ఊహకి తడుతున్నది అది. అంటే వాళ్ళు సంధి జరుగుతుందేమోనని ఆశ పెట్టుకోకుండా యుద్ధమునందే పూనికతో ఉండేటట్టుగా, అందులో ఏదో ఆశపడి చిన్న పిసరు కూడా వాళ్ళు దెబ్బ తినకుండా మానసికోత్సాహం యుద్ధము వైపు అలాగే నిలబడేటట్టుగా తాను ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించి అర్జునుడితో ఒక బలమైనటువంటి ఉదాహరణ చూపిస్తున్నాడు. ధర్మరాజు, నువ్వు, భీముడు ఇప్పటి వరకు మాట్లాడారు. మీరేమంటున్నారు? సంధి చేసుకోమని అవతల వాడికి చెప్పమంటున్నారు. సంధి చేసుకోమని అవతల వాడికి చెప్పినప్పుడు ఎందుకు చెప్పాలి? ధర్మానికి సంధి చేసుకోమని చెప్పాలి. వాడికి ధర్మమునందు అనురక్తి లేదు. మీరు సోదరులు కాబట్టి మీకు రాజ్యం ఇమ్మని చెప్పాలి. మిమ్మల్ని చంపాలనుకున్న వాడికి సోదర భావన లేదు. ఇక భయానికి మీకు రాజ్యం ఇవ్వాలి. ఏ భయానికి రాజ్యం ఇవ్వాలి? వాళ్ళ బలం కన్నా మీ బలం ఎక్కువ అని నమ్మి మీకు రాజ్యం ఇవ్వాలి. వాళ్ళ బలం కన్నా మీ బలం ఎక్కువ అని ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం ఉందా? నిజానికి ఇప్పుడు నేను చెప్పడానికి ఎడుతున్నాను, కానీ ఈ మాట ఇంతకు ముందే రాయబారం అయిపోయింది ఒకప్పుడు. ఎవరు చెప్పాడు? నేను వెళ్ళి చెప్తే ఎంత గౌరవమో అంత గౌరవం కలిగిన వాడు యుద్ధభూమిలో చెప్పాడు ఒకప్పుడు. ఎవరు చెప్పాడు? భీష్ముడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? గోవులను మరల్చుకుని అర్జునుడు ఒక్కడే వెళ్ళిపోవడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో దుర్యోధనుడిని ఉద్దేశించి భీష్మాచార్యుల వారు ఒక మాట చెప్పారు. వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెల్తు మనంగరాదు, రా లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే, హెచ్చగు కుందుకు తొడరుటెల్ల విధంబుల కూర్చుట, అట్లుగా కిచ్చతలంచి ఒక్క మెయ్యి నిత్తరి పొందగు చేతయుంతగు. గొప్పగా చెప్పాడు భీష్ముడు ఆ రోజున. ఆ రోజు అర్జున, నీ వెంట ధర్మరాజు కాని, భీముడు కాని, నకులుడు కాని, సహదేవుడు కాని, ద్రుపదుడు కాని, దృష్టజ్యుమ్నుడు కాని, సాత్యకి కాని, నేను కాని, సామంతరాజులు కాని, ఇతర సైన్యములు కాని లేవు. యథార్థమునకు నీకు సారథ్యం చేస్తున్న ఉత్తర కుమారుడు కూడా తగినంత ధైర్యశాలి కాడు. కానీ నువ్వు ఒక్కడివే అపారమైన కౌరవ సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళావు గోవుల్ని వెనక్కి తిప్పడానికి. అప్పుడు భీష్ముడు ఒక మాట అన్నాడు. మహాధర్మమూర్తి, పెద్దవాడు, ఎవరి మాట కాదనకూడదో దుర్యోధనుడు అటువంటి వాడు అన్నాడు. ఏమన్నాడో తెలుసా అర్జున? వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెల్తు మనంగరాదు. తిక్కన గారి ఈ మాట సామెత అయిపోయింది. వస్తున్నవాడు ఫల్గునుడు, లేదా వచ్చినవాడు ఫల్గునుడు, వచ్చినవాడు అర్జునుడు. కాబట్టి మనం గెలవలేం, అంతవరకు సత్యం. కాదంటావా? రా లచ్చికినై పెనంగిన బలంబును రెండును గెలవనేర్చునే. ఒకవేళ యుద్ధం చేశామనుకో, రెండు పక్షాలు గెలవడం అన్న మాట ఉంటుంది ఆ లోకంలో? ఉండదు. గెలిస్తే అర్జునుడు గెలుస్తాడు, లేకపోతే మనం గెలుస్తాం. మనం గెలిస్తే అర్జునుడు ఓడిపోతాడు, అర్జునుడు గెలిస్తే మనం ఓడిపోతాం. అయితే ఇలా వెనక్కి తిరిగి చూస్తే అసంఖ్యాకమైన సైన్యం మంది, ఇలా ముందుకు చూస్తే ఒక్కడే అర్జునుడు.
కానీ ఒక్కడే అయినా వచ్చినవాడు ఫల్గుణుడు కాననవశ్యము గెలుతుమనంగరాదు. వచ్చినవాడు అర్జునుడు కాబట్టి మనం గెలుస్తామన్న నమ్మకం లేదని ఆనాడు చెప్పాడు. నువ్వు ఒక్కడివే వస్తే చెప్పి ఊరుకోలేదు. యుద్ధం చేశాక ఓడిపోవచ్చు దుర్యోధన, యుద్ధం చేశాక గెలవను వచ్చు, చెప్పలేము. కానీ ఇది ప్రమాదకరం. ఎందుకు వచ్చింది అలాంటప్పుడు అని నువ్వు అనుకుంటే దుర్యోధన, ఇంకొక మార్గం కూడా ఉంది. తొడరు తెల్ల విధంబుల కూర్చుట, గెలుపుకో ఓటమికో సిద్ధపడిపోవడం కాదంటావా? అట్లుగా కిచ్చదలంచి ఒక్క మెయ్యి నిత్తరి పొందగు చేతయుందగున్, సంధి చేసుకోవడం ఉత్తమ మార్గం. ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న మాట ఉండదు. ఇంకా ఇద్దరు సంధి చేసుకున్నారు, ఇద్దరు పెద్ద మనుషులుగా ఒప్పందానికి వచ్చారు కాబట్టి యుద్ధం జరగదు. ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న మాట ఉండదు. నీకు నువ్వు క్షేమంగా వెళ్ళిపోతావు, ఆవుల్ని తీసుకుని అర్జునుడు వెళ్ళిపోతాడు, ఎవరి గౌరవం పోదు. కాబట్టి నా మాట విను, ఆలోచించు అన్నాడు. భీష్ముడంతటి వాడు ఈ మాట అన్న తర్వాత దుర్యోధనుడు ఏం చేయాలి? అంత పెద్ద ఆయనే, అంత అస్త్రసంపన్నుడే, స్వచ్ఛంద మరణం వరంగా ఉన్నవాడే, అటువంటి వాడి మాట అంటున్నాడే, ఒక్క అర్జునుడు వస్తేనే మనం గెలవగలమా అన్న మాట అన్నాడే. అన్నప్పుడు ఆలోచించి పోన్లేండి అయితే ఆవుల్ని పట్టుకుపోనివ్వండి అనాలి. ఆవులు అర్జునుడివా? విరాట్రాజు గారివి. విరాట్రాజు గారి ఆవుల్ని అర్జునుడు వెనక్కి మళ్ళించి తీసుకెడుతుంటేనే సరేలేండి అయితే తీసుకుపోమ్మనండి, మనం ఇలా పోదాం ఆయన అలా పోతాడు, ఏదో మంచి మాటలు రెండు మాట్లాడుకుని సరేలేవయా ఆవుల కోసం వచ్చావు కదా పట్టుకెళ్ళు అని ఏదో సంధి, ఏదో ఇంకొక షరతు పెట్టి ఒప్పందం చేసుకోవడానికి ఆ రోజు దుర్యోధనుడు అంగీకరించాడా? అంగీకరించలేదుగా. అంగీకరించనందుకేమైంది? అంత బలగంతో ఉన్నవాడు ఓడిపోయాడా నీ చేతిలో? నువ్వు ఆవులన్నీ మళ్ళించుకొచ్చేసావా? జరిగిన అవమానం చాలే వెనక్కి పోదామని భీష్ముడే తర్వాత దుర్యోధనుండి సైన్యాన్ని అంతటినీ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడా? ఈ ఒక్క అనుభవం చాలదా? ఒక్క అర్జునుడు వస్తే ఇవాళ నా వెనక ఎవరుంటారో ఆనాడు వాళ్ళందరూ ఉన్నారు. కర్ణుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, అశ్వత్థామున్నాడు, కృపాచార్యుడున్నాడు, ఇంతమంది ఆనాడు ఉన్నారు. గెలవలేకపోయాను ఒక్క అర్జునుడు వస్తే. ఇప్పుడు అర్జునుడు ఒక్కడే రాడు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ఇంతమంది వస్తారు. ఇంతమంది వచ్చినప్పుడు ఎవరి ఆవుల కోసమో రావట్లేదు, వాళ్ళ భూమి కోసం వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు చావో రేవో, పట్టుదల అలా ఇలా ఉండదు, అది చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది. అప్పుడు యుద్ధం కూడా మామూలుగా ఉంటుంది అన్న భయం ఉన్నవాడైతే ఈ పాటికే మిమ్మల్ని ఆహ్వానించాలి. అతనికి పూర్వానుభవం వలన బుద్ధి రాలేదు, భీష్ముడు చెప్పినప్పుడు వినలేదు. భీష్ముడు సామాన్యుడు అర్జున, అసలు ఆ రాజ్యం అంతా ఆయనదేగా, మహానుభావుడు, వంశాన్ని నిలబెట్టినవాడు, కృతజ్ఞత ఉందా? విన్నాడా? అప్పుడు జరగనిది ఇప్పుడు జరుగుతుందా? అప్పుడు చెప్తే సంధి చేసుకోలేదుగా, ఇప్పుడు చెప్తే సంధి చేసుకుంటాడా? మీకు రాజ్యం ఇస్తాడా అర్ధభాగం? అయినను వెళ్ళొస్తా, మీరు వెళ్ళమన్నారుగా అందుకు వెళతా. మిత్రభావనతో వెళ్ళమని అడిగారుగా, ఆ భావనతోనే వెడతా. నేను చెయ్యగలిగినదంతా చేస్తా. యుద్ధం జరిగి తీరుతుంది కాబట్టి సంధి గురించి పెద్ద కష్టపడేది ఏమిట్లే అని మాత్రం నేను అనుకోను. నేను చెయ్యగలిగినంత ప్రయత్నం చేస్తాను. కానీ వినేవాడు అసలు వినడానికి సిద్ధంగా లేనప్పుడు యువతలవాడు ఏం చెప్తే మాత్రం అక్కడ కార్యం నడుస్తుంది? అసలు వినేవాడు ముందు చెప్పేవాడి మాట వినడానికి సిద్ధంగా ఉంటేను, అసలు చెప్పేవాడి మాట వినడానికి సిద్ధంగా వినేవాడు లేనప్పుడు ఇంకా సానుకూలమైన పరిష్కారం లభించే అవకాశం ఎక్కడుంటుంది? ఉండదు. యుద్ధమే జరుగుతుంది. అంటే ఎంత గొప్పగా నిరూపణం చేసి చూపించాడో చూడండి. అంటే ఏదో కృష్ణుడు వెళ్ళాడు జరుగుతుందని మీరు ఇతర కార్యముల యందు బుద్ధి ఉంచుకున్నట్టుగా ఈ విషయంలో ఉంచుకోవద్దు. మీరు యుద్ధానికే సిద్ధమైపోండి. యుద్ధంలోనే మీకు భూమి వస్తుంది కాదు, అసలు ఆ యుద్ధం జరిగి తీరాలి. అధర్మం కూకటి వేళ్లతో వెళ్ళిపోవాలి, దానికి ఆ యుద్ధం జరగవలసింది అని
నకుల సహదేవుల్ని పిలిచి అడిగాడు. వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు. మాట విన్నారా? విన్నారు. మాట వినలేదా? యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, మా పౌరుష ప్రతాపాలు ఏమీ కించిత్ కూడా తగ్గలేదని మనవి చెయ్యి అని కృష్ణ పరమాత్మతో చెప్పారు. సహదేవుడు మరీ పౌరుషంగా మాట్లాడాడు. అయిపోయింది. సభలోనే ఉందిగా మరి మహాతల్లి ద్రౌపదీదేవి. అంటే ఒక్క మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ద్రౌపదీదేవి యొక్క ఆలోచనకి కూడా అంత ప్రాధాన్యతని కృష్ణ పరమాత్మ ఇచ్చాడు తప్ప, ధర్మరాజుతో, భీముడితో, అర్జునుడితో, నకులుడితో, సహదేవుడితో మాట్లాడినప్పుడు బయటపడని కృష్ణ హృదయం పరమస్పష్టంగా ఎప్పుడు బయటపడిపోయిందంటే ద్రౌపదీదేవితో మాట్లాడినప్పుడే బయటపడింది. ఎందుకంటే ద్రౌపదీదేవిని పిలిచి అడిగాడు, ఏమమ్మా రాయబారానికి వెడుతున్నాను, నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ముందు ఆవిడ బాగానే మాట్లాడింది, కూర్చుని మాట్లాడుతోంది. మాట్లాడుతూ, కృష్ణ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, రాజ్యంలో భాగం మాకు ఇచ్చినప్పుడు కొంత గౌరవం ఉండొచ్చు, కానీ రాజ్యంలో భాగం ఇవ్వకపోయినా సరే అన్నదమ్ములు దెబ్బలాడుకోవడం ఏమిటి, బంధువులు దెబ్బలాడుకోవడం ఏమిటి, రక్తపాతం ఏమిటి అని మేము రాజీ పడిపోతే రాజ్యము పోతుంది, గౌరవము పోతుంది. అప్పుడు అసలు పాండవులకు గౌరవం ఉంటుందా? ఈ విషయాన్ని బాగా ఆలోచించు. అదే సమయంలో యుద్ధం జరగాలని కూడా నేను అంటున్నానని అనుకోవద్దు, కానీ సంధి వలన రాజ్యము ప్రయోజనముగా పాండవులకు లభించినప్పుడు కేవలము కలిసి ఉండడం ఒకటే ప్రయోజనమై ఉపయోగం ఉండదు. ఎందుకనంటే కేవలము కలిసి ఉన్నాం అన్న మాటే ఏర్పడింది అనుకో, అబ్బెబ్బే మనకి దెబ్బలాట్లు ఏం లేవు, అంతే సంధి, రాజ్యం ఇవ్వరు. అప్పుడు నేను ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళాను అనుకో, నేను ఆ మామకి కోడల్నా, ఆ రాజుకి దాసినా ఏమవుతాను? నాకు చెప్పి రాయబారం చెయ్యి, ఇది దృష్టిలో పెట్టుకుని సంధి చెయ్యి. ఎంత పెద్ద మాట అండి, ఎంత గొప్ప మాట, ఎంత దార్శనికురాలు ఆవిడ మహాతల్లి. ఇది గుర్తుపెట్టుకో అని, మృచ్చిల నేలయేగలుగ ముద్దియా, ఎందుకమ్మా అంత బెంగపెట్టుకుంటావు, దాని గురించి అంత ఆలోచన చేయక్కర్లే, నేను తప్పకుండా నువ్వు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటాను అని కృష్ణ పరమాత్మ అంటుండగా అప్పటి వరకు కూర్చుని మాట్లాడుతున్న ద్రౌపది చివాలున లేచింది ఆసనం ఇచ్చి. ఒక్కసారి లేచి వదులుగా పెట్టుకున్నటువంటి కొప్పుని విడతీసి ఆ జుత్తుని తీసి చేత్తో ఎత్తి పెట్టుకుని కృష్ణుడికి చూపించి కృష్ణ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, సంధికి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు నా కేశపాశం గుర్తు రావాలి, ఈ జుత్తు జ్ఞాపకం రావాలి, నేను నిన్ను ప్రార్థించినది జ్ఞాపకం రావాలి, నువ్వు నాకు వస్త్రములిచ్చి నా మాన సంరక్షణ చేసిన ఘట్టం జ్ఞాపకం రావాలి. ఏదో వాళ్ళు వీళ్ళు కలిసి ఉండాలని పౌరుషాలు తక్కి ఇవాళ వాళ్ళు మాట్లాడచ్చు, బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకోవచ్చు, కానీ నా పరిస్థితి ఏమిటన్నది కూడా నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే అప్పుడు రక్షించిన వాడివి నువ్వే, ఇప్పుడు రక్షించవలసిన వాడివి నువ్వే. అంతేకాదు కృష్ణ, ఈ జుత్తున్నదే, ఈ జుత్తు పట్టుకుని దుశ్శాసనుడు నన్ను సభలోకి ఈడ్చి అవమానం చేశాడు. అంత అవమానం చేసినప్పుడు ఎన్నో శపథాలు చేశారు, అలా చంపుతాం ఇలా చంపుతాం అని ఇన్ని మాటలు అన్నారు. ఇప్పుడు ఆ శపథాలన్నీ ఏమైపోతాయి? యుద్ధం జరగకపోతే అందరూ క్షేమంగా ఉండి అందరూ కలిసి సంతోషంగా ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? నేను పుట్టినది సామాన్యురాలిగా పుట్టలేదు, నేను మా తండ్రి ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలోంచి పుట్టినదాన్ని, సాక్షాత్ అదే యజ్ఞకుండంలోంచి వచ్చినటువంటి దృష్టద్యుమ్నుడికి నేను చెల్లెల్ని కాదు. కృష్ణ, అంతకన్నా నా జీవితంలో గొప్పతనం ఏమిటో తెలుసా? సొంత చెల్లెలు సుభద్ర కన్నా కృష్ణుడి చేత సొంత చెల్లెలుగా ప్రేమింపబడినటువంటి వైభవాన్ని పొందినదాన్ని. నీ చెల్లెలు సుభద్ర కన్నా నన్నే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావు, అంత ప్రేమని పొందిన దాన్ని, ఈ పాండవులకు పట్టమహిషిని, ఇన్ని కష్టాలు ఓర్చిన దాన్ని, రాయబారమే జరిగి సంధి జరిగితే రాజ్యభాగం రాకపోతే నా జీవితం ఏమిటి అన్నదానికి నువ్వు జవాబు మనసులో ఆలోచించి రాయబారం చేయి.